సృష్టిని కాపాడటం సరిపోని సమయంలో ఆధారం నిలబెట్టడం కూడా సరిపోని సమయంలో ధర్మం ప్రత్యక్షంగా కార్యరూపంలోకి దిగాల్సిన క్షణం వస్తుంది. విష్ణువుని అవతార క్రమంలో మూడవ అవతారం బోధించడానికి కాదు, స్థిరపరచడానికి కాదు, సృష్టినే రక్షించడానికి అవతరిస్తుంది. ఇది వరాహ అవతారం కదా, భూమిని రక్షించిన దైవ అవతారం కదా. ఒక ప్రాచీన యుగంలో హిరణ్యాక్షుడు అనే అసురుడు తన అహంకారం బలంతో విశ్వక్రమాన్ని సవాలు చేశాడు. సృష్టి సమతుల్యతపై అతడికి అవగాహన లేదు. అతడు చేసిన అత్యంత భయంకరమైన కార్యం భూమిని, భూదేవిని ఆదికాల సముద్ర గర్భంలోకి లాగేయడం. భూమి కనుమరుగైన క్షణంలో జీవితం తన పునాదిని కోల్పోయింది. దేవతలు శక్తిహీనులయ్యారు. ప్రకృతి నియమాలు భంగమయ్యాయి. భూమి లేకుండా జీవం లేదు, ధర్మం లేదు. సృష్టి కొనసాగదు ఈ మహా సంక్షోభంలో. విష్ణువు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది కేవలం సంరక్షణ కాదు, ఇది రక్షణ కావాలి. విష్ణువు వరాహ అవతారంగా అవతరించాడు. దైవిక వరాహ రూపంలో విశాలమైన శక్తితో ఆదికాల జలాల నుండి పైకి లేచాడు. ఆ రూపం భయంకరం కాదు, అది బాధ్యతతో నిండిన శక్తి. ఆ క్షణంలో వరాహుడు సముద్ర గర్భంలోకి నేరుగా దూకాడు. అది కోపంతో కాదు, ధర్మబద్ధైలో కర్తవ్యంతో. సముద్ర గర్భంలోని అంధకారంలో వరాహు హిరణ్యాక్షుడిని ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధం తీవ్రమైనది, అతి కేవలం బలాల పోరాటం కాదు. అహంకారం మరియు బాధ్యత మధ్య పోరాటం. చివరికి వరాడు హిరణ్యాక్షుడిని సంహరించాడు.
ఎంతో ఉదువుగా ఎంతో శ్రద్ధతో ఆమెను మళ్ళీ సృష్టి మధ్యలో ఉంచాడు. అపారమైన శక్తి ఉన్న ఆ క్షణంలో వరాహుడు సంపూర్ణ సంయతగా మారాడు. వరాహావతారం కేవలం భూమిని వేసిన కథ కాదు, ఇది ఒక ధర్మ సందేశం. నిజమైన శక్తి ఆధిపత్యం చూపించడానికి కాదు, రక్షించడానికి, బాధ్యత తీసుకోవడానికి. సృష్టి పునాది కూలినప్పుడు ధర్మం స్వయంగా దిగి వచ్చి గాంధీ మళ్ళీ నిలబెడుతుంది. అదే వరాహ అవతార తత్వం. అవతారాల క్రమాన్ని గమనించండి మత్సుడు జ్ఞానాన్ని కాపాడాడు. కూర్ముడు ప్రక్రియకు ఆధారంగా నిలిచాడు. వరాహుడు పునాదినే రక్షించాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఈ సృష్టి యొక్క సహజ క్రమం. పునాది లేకుండా ఏ